అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా తెలంగాణలో జరుపుతూ ఉంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10:30కు వస్తా అని చెప్పి టైం షెడ్యూల్ నిర్ణయించి ఆ టైంకు వస్తారని చెప్పి గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున బాజా భద్రతలతో పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఎదురు చూస్తూ ఉంటే 10:30కు రాకపోగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాకుండా మమ్మల్ందరినీ కూడా అంటే గౌడ సోదరులందరినీ మరి అవమానించిండని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆ వివక్షతో ఏదైతే వివక్ష చూపిండో యావత్తు గౌడ సోదరులందరూ మా జాతి సోదరులందరికీ గుండెలన్నీ మండిపోయినాయి. ఎందుకంటే మమ్మలను అవమానించి నిజంగానే ఏదైనా అఫీషియల్ ప్రోగ్రాంలో నిజంగా ఏదైనా పని మీద ఉన్నాడా అంటే ఆ పని మీద ఉండకుండా చక్కగా క్షత్రియుల మీటింగ్ పోయి అక్కడ క్షత్రియులను అద్భుతంగా పొగిడి అంటే క్షత్రియులే గొప్పవాళ్ళని చెప్పి తెలంగాణ సమాజంలో తెలంగాణ కోసం క్షత్రియులే కొట్లాడిందని చెప్పి తెలంగాణ అభివృద్ధిలో రాజుల పాత్రే ఘనంగా ఉందని చెప్పి చెప్తే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే తెలంగాణ ఉద్యమం మరి గౌడులతో పాటుగా బహుజనులందరం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ మరి కొట్లాడినటువంటి వాళ్ళను మరిచి ఇవాళ రాజులనే గొప్పగా పొగుడుతున్నానంటే మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులను అవమానించినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే తెలంగాణ చరిత్ర ఆ చరిత్రలో తెలంగాణ రాజు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కించపరుస్తూ మరి ఆయన రాకపోవడం అదేవిధంగా అక్కడ క్షత్రియుల మీటింగ్కు పోయి వారిని పొగడడం అంటే బహుజనులందరినీ కూడా మరి కించపరిచినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా బడుగులంటే గిట్టని సీఎం రేవంత్ రెడ్డి మరి పాపన్న వీరత్వాన్ని పాపన్న నిజంగా ఇవాళ మొత్తము ప్రపంచంలో పాపన్న అంటే బహుజన వీరుడు అంటే బహుజనులందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున రాజ్య స్థాపన చేసి బహుజనులకు అనేక అవకాశాలు చూపెట్టినటువంటి బహుజన చక్రవర్తిని పొగడాలంటే ఆయన గొప్పతనం చెప్పాలంటే మనసొప్పనటువంటి సీఎం రేవంత్ రెడ్డి అందుకే రాలేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే బహుజనుల గొప్పతనాన్ని చెప్పాలంటే ఆయనకు నోరు రాదు. ఎందుకంటే మొన్న కమ్మ మీటింగ్లో నిన్న క్షత్రియ మీటింగ్లో మరి అణగారిన జాతుల దగ్గరికి ఎక్కడికి రాకుండా వారి దగ్గరికే పోయి పొగిడి మరి పెద్ద ఎత్తున వాళ్ళని పెద్ద చేయాలని చెప్పి చూస్తూ ఉంటే మా ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కనీసం ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రం మీద కానీ తెలంగాణ సామాజిక అంశాల మీద కానీ అవగాహన లేనటువంటి దురదృష్టమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గత కేసీఆర్ సర్కారు గౌడులకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించి గౌడులకు ఆత్మ గౌరవం పెంచింది కేసీఆర్ సర్కారు కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిని 2 పర్యాయాలు గౌడులకే ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడి వాళ్ళ సమస్యల పట్ల అనేక సమస్యలను పరిష్కరించింది కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఒక గౌడులనే కాదు బలహీన వర్గాలను కూడా అద్భుతంగా ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి సర్కారు రేవంత్ ప్రభుత్వం మాత్రం అవమానించడం అనగదొక్కడం ఎజెండాగా పెట్టుకున్నాడు తప్ప ఇవాళ గౌడులను మొన్న చూసినాం. మేము ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి తాడి మోకులను మొన్న ఎక్కడది మన ఔషాపూర్లో లస్కర్లో అక్కడ తాడి చెట్టు అదే మోకులను ఆయన ఇచ్చినట్టు చూపెట్టి సరే ఒకవేళ ఇస్తే ఇచ్చింది అనుకుందాం, ఇస్తే దాని పేరు మార్చి ఇచ్చి అక్కడ తాడి చెట్టు ఎక్కించి
గౌడలను ఎంత అవమానించిండో యావత్తు సమాజం మొత్తము బలహీన వర్గాలతో పాటు తెలంగాణ మొత్తం చూసింది. గౌడులను ఎక్కి ఆ తాడి చెట్టు మీద గంట సేపు నిలబెట్టి, అయ్యా తాడి చెట్టు మీద నీళ్లు కలుపుతారా, ఆ గొల్లకి ఏమొస్తాయి, దాని నుంచి ఎట్లొస్తుందని ఒక అవమానకరంగా మాట్లాడి యావత్తు జాతే మరి బాధపడేటట్టు మాట్లాడినటువంటి మాట మర్చిపోకముందే ఇవాళ మళ్ళీ సర్దార్ సర్వాయి పాపన్నకు ఒక దండేయకుండా అవమానించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో మరి గౌడులందరికీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలుగా చెప్పిండ్రు. ఆ రోజు మేము ఎక్స్గ్రేషియా పెంచుతాం, తర్వాత గౌడులందరికీ మోకులు ఇస్తాం, గౌడులందరికీ మోపెడలు ఇస్తాం, అదే కాకుండా ఎక్సైజ్లో 25% 15% మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ మేము 25% వైన్స్లో ఇస్తామని చెప్పిండు. కానీ ఆ మాట ఎక్కడ కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు ఇస్తారేమని ఆశపడ్డాం. ట్యాంక్ బండి మీద విగ్రహం పెడితే ఆనాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజు 3 కోట్ల రూపాయలు ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టడానికి స్థల సేకరణ జరిగి 3 కోట్లు కూడా ఆ రోజు విడుదల చేసింది. కానీ ఇవాళ ఆ 3 కోట్ల విషయం లేదు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఎప్పుడు పెడతారో తెలియదు. అదేవిధంగా మరి ఆనాడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాను పెడతా అన్నారు. దాన్ని కూడా ఎక్కడ కూడా ఊసెత్తలేదు. కడాన మేమందరం కూడా గౌడులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే మమ్మల్ని అవమానించినటువంటి మా కుల దైవమైనటువంటి సామాజిక విప్లవకారుడు, సామాజిక ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న దండ వేయకపోవడం, అందులో టైం ఇచ్చి నువ్వు టైం షెడ్యూల్లో పెట్టి మమ్మలను మరీ కించపరుస్తూ అక్కడ క్షత్రియ వాళ్ళ రాజుల మీటింగ్కు పోయి వాళ్ళు గొప్పోళ్ళని చెప్పి మరి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు నిజంగా అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా బహుజనులమందరం ఏకమవుతాం, బహుజనులందరూ మరి ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.